తెలుగు డైరెక్టర్లు హిట్ అవ్వట్లేదని తమిళ డైరెక్టర్ నేను చెప్పాను నేను బోలా మనం భారతీయ సినిమాలు చేస్తున్నాం. ఎవరు అడిగింది అసలు చెప్పండి సార్. ఇక్కడ సార్ మనం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం సార్. పాన్ ఇండియా సినిమా బాహుబలి ఇచ్చింది మన అంటే లాస్ట్ సినిమాలు అంత వర్కౌట్ కాలేదు. ఇప్పుడు తమిళ డైరెక్టర్ చేయడానికి ఏంటి రీజన్? అందుకే మోజు అంతే సార్. ఏం లేదు సార్. లేదు సార్. సూపర్ షార్ట్ ఫిల్మ్ తీశారు సార్. నిజంగా మీ అందరూ షార్ట్ ఫిల్మ్ చూపిస్తాను, మీరు అంటారు కరెక్ట్ డైరెక్టర్ దొరికాడు సార్. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ సార్. దట్స్ ఇట్. ఏం లేదు. ఓకే. అంటే 2 years గ్యాప్ వచ్చింది కదా, 3 years అంటే గ్యాప్ తీసుకున్నా అన్నారు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఏం రియలైజ్ అయ్యారు ఈ గ్యాప్లో? ఏం తెలుసుకున్నారు? ఆ 4 సినిమాలు మీరు చూసుకుంటే తీసుకునేవాడు కాదు గ్యాప్. మీరు చూడలేదు కాబట్టి తీసుకున్నాను. ఇదే కదా ఫ్యాక్ట్. కావాలని అడుగుతున్నారు లేదు. మేము చూసామండి. మీరు మాత్రమే చూసేవారు. వేరే విషయం తర్వాత మాట్లాడుకున్నాం. సీరియస్. సంతోష్ గారు హాయ్ అండి. హాయ్. యాక్చువల్లీ ఈ సినిమా అదే ఒక 2 years నుంచి హోల్డ్లో ఉంది. రిలీజ్ విషయంలో హోల్డ్లో పెట్టారు. అండ్ మధ్యలో మీరు ఈ సినిమాకి ముందు కూడా ఏమి ఓకే చేయలేదు. ఏంటి అంటే ఇప్పుడు మీరు ఎవరు కనిపించినా సినిమా హోల్డ్ ఏం పెట్టలేదు. సినిమా టైం పట్టింది. మొత్తం అవుట్డోర్ సినిమా కొంచెం టైం పట్టింది. సో రిలీజ్ తర్వాత కూడా కొంచెం టైం పట్టింది కదా. రిలీజ్ తర్వాత అదే సారీ షూటింగ్ తర్వాత కూడా కొంచెం షూటింగ్ తర్వాత అనివార్య కారణాల వల్ల సో అనివార్య కారణాల వల్ల కొంచెం డిలే అయింది కదా. సో మిమ్మల్ని ఎవరు కనిపించినా మీ సినిమా ఎప్పుడైనా అడిగేవారు, మీరు కూడా చెప్పేవారు. అండ్ అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య గ్యాప్లో కూడా ఏ సినిమా యాక్సెప్ట్ కూడా చేయలేదు. అంటే ఏంటి గ్యాప్ ఏంటి? అండ్ ఇప్పుడు తర్వాత ఫర్దర్గా ఎలాంటి సినిమా చేయబోతున్నారు? అంటే గ్యాప్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ టు సంగీత్ శోభన్ ఈసారి గ్యాప్ కుదిరింది. అతను బాగా డబ్బులు సంపాదించడం వల్ల నేను కొంచెం రిలాక్స్ అయ్యే ఆపర్చునిటీ దొరికింది. సో ఫ్యాక్ట్ బిల్డింగ్ యాక్చువల్గా నేను సంగీత్ పేచెక్ నుంచి బతికేవాళ్ళని. సో జనరల్గా దట్స్ ది రీజన్. అంటే సినిమా ఇండస్ట్రీలో హీరోగా అవకాశం దొరకడం గ్రేట్. 2 ఏళ్ళు నేను బ్రేక్ తీసుకునేది ఇది ఒక లగ్జరీ, ఇది ఒక అదృష్టం. బట్ జనరల్లీ ఇఫ్ ఇట్ వాజంట్ ఫర్ మై బ్రదర్ ఐ వాంట్ టు బి ఏబుల్ టు టేక్ దిస్ బ్రేక్. సో థ్యాంక్స్ టు హిమ్. నేను ఒకసారి ఆలోచించి ఈసారి మళ్ళీ ఒక్క చెప్పాలనుకున్నప్పుడు ఇట్ షుడ్ రియలీ మ్యాటర్. అండ్ ఈసారి ఏ కథ చెప్పినా నేను అన్నట్టు నాతో ఆ పాత్ర రావాలి, ఈ సినిమా కూడా నేను అందరితో ఒక 20 years ట్రావెల్ అవ్వాలి, అలాంటి వాల్యుబుల్ కథ చెప్పాలనుకున్నాను. ఐ థింక్ దట్స్ ద రీజన్ ఐ టుక్ దట్ టైం. ఆల్ ద బెస్ట్ అండి. ట్రైలర్ ప్రామిసింగ్ ఉంది. ఇంట్లో షూటింగ్ చేయడంతో పాటు చాలా అంటే ఒక గెరిల్లా షూటింగ్ అంటే ఎలా ఉండదో తెలిసిందే, ఓ సాహసం అని చెప్పాలి. సో ఎలా ఉంది, ఎలా అనిపించింది? ఎందుకంత కష్టపెట్టారు మిమ్మల్ని? ద టార్చర్ క్యాండిడేట్ సార్. యాక్చువల్గా అలా కనపడుతున్నారు కదా. లేదు ఐ థింక్ చాలా అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ద ఫన్ ఐ థింక్ చాలా ఎంజాయ్ చేసింది సార్. సూపర్ సిటీ సార్. అది జెన్యున్గా ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్. ఆల్సో దే బేసిక్గా ఈ అబ్బాయి నెల్లూరు డార్లింగ్ చెప్పినట్టు హీరో క్యారెక్టర్ నెల్లూరు నుంచి వచ్చింది, అమ్మాయి క్యారెక్టర్ చిత్తూరు నుంచి వచ్చింది. వీళ్ళిద్దరూ మీకు మోస్ట్ కన్వీనియంట్గా చెన్నైలో పిలుస్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తను చెప్పినట్టు చెన్నై జెన్యున్గా చాలా మంచి క్యారెక్టర్ సార్ సినిమాలో. అండ్ కెన్నైలో షూట్ చేయడం రియలీ ఎంజాయ్డ్. అండ్ గొర్రెల షూటింగ్ కష్టపడడం కానీ రిలీజ్ అవుతుంది సార్. ఎస్.